హాయ్ అండి. లక్కీ అప్సల్ 173 అండి. ఈరోజు వీడియో ఏంటంటే కనుక మటన్ కిల్లి అన్నది చేస్తున్నాను. ఈ మటన్ కిల్లి అన్నది చాలా మంచిది కూడా, ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. అలా అంత మంచిది. ముందు అయితే కళాయి పెట్టుకున్న తర్వాత 2 ఎల్లుల్లిపాయలు అయితే కచ్చాపిచ్చిగా దంచుకున్నాయి పొట్టుతోటి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకున్నా కూడా అది కూడా వేసుకుని బాగా ఏగిని 2 చెంచాలు ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఏగనిచ్చిన తర్వాత 2 రబ్బులు కరివేపాకు కూడా తీసుకున్నానండి. బాగా ఏగనివ్వాలి. ఇప్పుడు మటన్ కిల్లి అన్నది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఉంచుకున్నాక దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి. వైట్ లాగా వస్తుంది అన్నమాట, లేస్ లాగా. ఆ వైట్ లేస్ అంతా తీసేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ సైజులో ఈ కిల్లి అన్నది కట్ చేసుకోవాలి. నేను ఈ కిల్లియే కాదండి, ఒక కిల్లీకి ఇంకా మటన్కి ఇంకా సామాన్లు వస్తాయి కదా, అది కందిరికాయని గుండెకాయలన్నీ అలాంటివి వస్తాయి కదా. కందిరికాయ అంటే చికెన్ వస్తుంది, అది గుండెకాయ లివర్ అలాంటివి వస్తాయి కదా, అవి కూడా వేసుకున్నాను. వేసుకుని బాగా ఏగనివ్వాలి. ఏగిన తర్వాత శుభ్రంగా అయితే కడుక్కోవాలి. అలాగే వైట్ స్కిన్ అని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక 2-3 సార్లు బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత ఏమాత్రం అయితే ఉడికింది చూసారు కదండి, అలాగే ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు సాల్ట్ వేసుకొని కొంచెం ఒక చెంచాడు పసుపు అన్నది వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే ఇది కిల్లీలు అన్నది కొంచెం కలర్ వేరేగా ఉంటుంది కాబట్టి ఈ పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గరం మసాలా అయితే తీసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను నేను. ఇప్పుడు ఉంటేనే ఈ కిల్లీలు అన్నది కూడా చాలా టేస్టీ ఉంటుంది. అలాగే చాలా మంచిది కూడా. ఉడకాలన్నమాట, మనకి గట్టిగా ఉన్నంతరాని ఉడికిపోయింది అనుకోకూడదు. బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే కనుక మనకి మాడిపోతుంది. ఇప్పుడు తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అయితే మనం దీంట్లో అయితే ఇంకా కారం కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడు అయితే కారం కూడా తీసుకోవాలి. కారం నేను అయితే 2 చెంచాలు 3 చెంచాలు తీసుకున్నాను, చిన్న చెంచాలు కాబట్టి మీరు అయితే తగినంత తీసుకోండి. ఇప్పుడే బాగా వేగిన తర్వాత అయితే ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది వేగటానికి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ను అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటామేనండి. ఇంకా చూసారు కదా, ఒక వాటర్ సుక్క వేయకుండా ఆయిల్తో తొక్కు వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకుంటామండి. కిల్లి అండి, చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి.